అదొకటి అట్లా వేసుకో. కార్యకర్తలు అందరూ కూడా ఒకే వస్తువును పట్టుకొని అంతటా తిప్పాలంటే చాలా సమయం అవుతుంది. ఒక పంక్తిలో ఇద్దరిద్దరు నిల్చోండి. ఆ పంక్తికి సంబంధించిన వస్తువులు వారిద్దరు మాత్రమే అందివ్వాలి. కాబట్టి మీ పాత్రలను అన్నింటినీ సిద్ధంగా పెట్టుకోండి. సాధారణంగా అందరికి మొదటిసారి ఇచ్చినవే చివరి వరకు సరిపోతాయి. ఏవైనా అత్యవసరం ఉంటేనే అక్కడ అవసరం. యజమాన దంపతులు, ఇక మీరందరూ మా మాట వినండి. నేను ఒక్కొక్కటి అడుగుతాను, మీరు లేని వాళ్ళు చేయైతే అక్కడ దగ్గర కార్యకర్తలు ఆ వస్తువును తీసుకోండి అడిగి. మొదటగా మీ దగ్గర నీళ్లు ఉన్నాయా? లేని వారు చేయెత్తండి. లేనివారు నీళ్ళు ఇంకా రాలేవు చూడండి కార్యకర్త. రెండవది, అగ్నికుండం మధ్యలో కొబ్బరి కర్పూరం పెట్టారా? పెట్టని వాళ్ళు ఉంటే ఆ అగ్నికుండం దగ్గర ఉన్న వాళ్ళు చేయెత్తండి. అంతటా వచ్చేసింది. అగ్ని వెలిగించడానికి మీకు ఒక సమిధకు వత్తులను చుట్టి మీకు ఇచ్చారు. అవి లేనివారు ఎవరైనా ఉంటే చెప్పండి. వచ్చేసాయి. ఆచమనం చేయడానికి యజ్ఞకుండం దగ్గర చిన్న స్టీల్ గ్లాసులు ఉద్ధరణీలు ఉన్నాయి. అవి లేనివారు అంతటా ఉన్నాయి. అక్కడ చివరిగా లాస్ట్ కుర్చీల పైన కూర్చున్న వాళ్ళ దగ్గర ఆచమన పాత్రలు లేవంట చూడండి. ఆచమన పాత్రలు ఘృతం వేయడానికి, నెయ్యి వేయడానికి నెయ్యి పాత్రలు ఒక్కో యజ్ఞకుండం దగ్గర రెండు ఉన్నాయి. లేని వారు కూడా సూచించాలి. దాంట్లో ఘృతం ఉందా? నెయ్యి ఉందా? నెయ్యి రాలేదు ఇంకా. అలాగే మీ ముందు విస్తారాలు ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయి. వాటిలో హవన సామగ్రి, యజ్ఞ సామగ్రి, ఖాళీ ప్లేట్లు కాదు, సామగ్రితో ఉన్న ప్లేట్లు లేని వారు ఎవరైనా ఉంటే సూచించండి. కొంచెం నీళ్లు తొందరగా ఇవ్వండి అందరికి. మీకు సూచించిన విధంగా సమిధలు అజ్ఞాదానం తర్వాత సమిధాదానం చేయడానికి చిన్న చిన్న సమిధలను, అంటే ఆ గంధపు చెక్కలను మీకు ఇచ్చారు, చిన్న పుల్లలను. అవి మూడు విడిగా తీసి యజ్ఞకుండం పైన పెట్టుకోండి. మేము ఆ సమిధాదానం చెయ్యమన్నప్పుడే ఎలా చేయాలో చెప్తాం. ఆ విధంగా వాటిని అగ్నికుండంలో సమర్పించుకోవాలి. తర్వాత ఇంకెవరికైనా యజ్ఞ సామగ్రి లేని యజ్ఞకుండాల దంపతులు ఉంటే చేయొద్దండి. అక్కడ ఉద్ధరణ లేకున్నా ఇబ్బంది పడకండి. గ్లాస్ ఉంటే చాలు, దాంట్లో నీళ్లు ఉంటే సరిపోతుంది. శృవల కోసం మీరు ఇబ్బంది పడద్దు. మనకు ముఖ్యంగా ఆచమనం చేయాలి, దాంట్లో నీళ్లు ఉంటే సరిపోతాయి. ఒక దంపతునికి 3 సమిధలు విడిగా తీసి పక్కకు పెట్టుకోండి. చిన్న సమిధలు గంధపు చెక్కలు ఇస్తున్నారు. లేని వారు ఎవరైనా ఉంటే అడిగి తీసుకోండి. చిన్నవి ఉద్ధరణలు రెండు మాత్రమే తీసుకోవాలండి. 230 స్పూన్లు తెచ్చినాము, గరిటెలు, చిన్న గరిటెలు.